బ్యూటిఫికేషన్ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని ఫ్లైఓవర్లకు పెయింటింగ్స్ వేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో సెంటర్ కు ఒక్కో రకమైన థీమ్ తో ప్రత్యేక ఆకర్షణగా చిత్రాలు రూపొందిస్తున్నారు కళాకారులు. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి చిత్రాలు. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడల చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలతో పాటు పిల్లర్లు మొత్తం కూడా కలర్ఫుల్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాయి. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, నగరవాసులు ఉన్నారో మొత్తం చూపర్లని ఆకట్టుకుంటున్న పరిస్థితి. మొత్తము హైదరాబాద్ నగర వ్యాప్తంగా జంట నగరాల్లో ఫ్లైఓవర్స్ ఏవైతున్నాయో ఫ్లైఓవర్స్ని మొత్తం కూడా సుందరీకరణ చేస్తున్నారు. మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక్కొక్క సెంటర్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్లైఓవర్కి ఒక్కొక్క థీమ్ తీసుకొని ఈ విధంగా చిత్రాలు వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో, ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు మొత్తం కూడా ఈ విధంగా కలర్ఫుల్గా తీర్చిదిద్దుతున్న పరిస్థితి. దాదాపు ఒక 20-25 డేస్ నుండి కూడా ఈ వర్క్స్ అనేవి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్లైఓవర్స్ సంబంధించి కావచ్చు, ఈ పెయింటింగ్స్ వేయాలి, లేకపోతే ఈ విధంగా చిత్రాలు వేసి అందంగా తీర్చిదిద్దాలనే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో దాదాపు కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ 1 మంత్ కూడా దాటిపోయింది. కొన్ని ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ సంబంధించిన వర్క్ కూడా పూర్తయిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సైబర్ టవర్స్ వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్. ఇక్కడ కూడా ఒక్కొక్క పిల్లర్, ఫ్లైఓవర్ సంబంధించిన ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ సంబంధించిన పిక్చర్స్ని ఇక్కడ వేసిన పరిస్థితి. సో మనం చెప్పుకుంటున్నట్లు వివిధ రకాల థీమ్స్ తీసుకొని ఒక్కొక్క ఫ్లైఓవర్ అనుకోవచ్చు, ఒక్కొక్క అండర్ పాస్ బ్రిడ్జ్, దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తే సైడ్కి గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ పైన కూడా చిత్రాలు వేసిన పరిస్థితి. ఇది మొత్తము ఎంటైర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా జంట నగరాల్లో మొత్తం కూడా ఈ విధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్లు, పిల్లర్లు మొత్తం కూడా చిత్రాలతో నిండిపోయిన పరిస్థితి. ఎల్బీ నగర్ నుండి లింగంపల్లి వరకు, మెహదీపట్నం నుండి సికింద్రాబాద్, హైటెక్ సిటీ నుండి సచివాలయం వరకు ఎక్కడ చూసినా ఈ విధమైన కలర్ఫుల్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో ఆర్టిస్టులు ఎవరైతే ఇవి వేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకునే థీమ్స్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఆ థీమ్స్ని తీసుకున్నారు. ఇటు పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం సంబంధించి, నగర గ్రామీణ ప్రజల జీవనశైలి, జంతువులు, పక్షువులు, క్రీడలు, విభిన్న రకాల చెందిన చిత్రాలు ఈ విధంగా ఫ్లైఓవర్స్ పైన ఇస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన ఒక థీమ్ని ఇక్కడ తీసుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సంగీతానికి సంబంధించిన దాని చిత్రాలని హైటెక్ సిటీ ఏదైతే సైబర్ టవర్స్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్ద వీటిక్కడ సంగీతానికి సంబంధించిన చిత్రాలని ఆర్టిస్టులు వేశారు. సో ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీ యుగం వచ్చింది, మొత్తం కూడా ఫ్లెక్సీలు నడుస్తున్నాయి. సో గతంలో ఆర్టిస్టులు చాలా వరకు ఎక్కడ ఏది చేయాలన్నా, ఏది రాయాలన్నా, వాల్ పెయింటింగ్ రాయాలన్నా ఆర్టిస్టులు ఉంటుండే. కానీ ఫ్లెక్సీలు ఎప్పుడైతే వచ్చాయో ఆర్టిస్టులు కనుమరుగవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఒక విధంగా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, వాల్ పెయింటింగ్స్ రాసేవారు, పెయింటింగ్ చేసేవాళ్ళు, చిత్రాలు గీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక జీవనోపాధిలా కూడా మారింది. వాళ్ళకి చాలా కాలంగా పని లేదు అనేది కూడా కొంతవరకు తెరపైకి వస్తున్న అంశం. కానీ ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము అటు పెయింటర్స్, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి జీవనోపాధి ఇస్తూ కాంట్రాక్ట్ పరంగా, అంటే కొందరు అక్కడున్న పిల్లర్స్ అనుకోవచ్చు, దాన్ని బట్టి కొందరికి 25 రోజుల కాంట్రాక్ట్, కొందరికి నెల రోజుల కాంట్రాక్ట్, మరికొందరికి 2 నెలల కాంట్రాక్ట్ ఈ విధంగా డిజైన్ చేశారు. సో మొత్తానికి నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవరు, అండర్ పాస్ బ్రిడ్జులు, దాంతోపాటు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో మొత్తము ఆకర్షణీయంగా మొత్తం చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి మెయిన్ సెంటర్స్లో ముఖ్యంగా వాహనదారులు కూడా ఈ పెయింటింగ్స్ని చూసి చాలా వరకు ఆ చూపర్లను ఆకట్టుకోవడంతో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మనం చెప్పుకున్నట్లు కొన్ని థీమ్స్ని తీసుకొని ఆ థీమ్స్ని పిక్చర్స్ రూపంలో పిల్లర్లకి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. చాలా ప్లేసెస్లో కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ వర్క్ దాదాపుగా పూర్తయిపోయాయి. కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇంకా వర్క్ నడుస్తున్న సిచ్యువేషన్. మొత్తానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఆ ఫ్లైఓవర్స్ సంబంధించి ఒకప్పుడు ఫ్లైఓవర్ల కింద మొత్తం కూడా వ్యర్థాలు పడేయడము, లేకపోతే అంత చెత్త చెదారంతో నిండి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మొత్తము క్లీన్గా చేయడంతో పాటు ఫ్లైఓవర్లను మొత్తం కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఈ విధంగా పిక్చర్స్ వేయడం వల్ల చూపర్లని ఆకట్టుకోవడంతో పాటు ఫ్లైఓవర్ దగ్గర ఎలాంటి చెత్త చెదారం కావచ్చు, లేకపోతే వ్యర్థాలు వేసే పరిస్థితి కూడా ఉండదు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ జంట నగరాల్లో
ఈ విధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్లు, పిల్లర్లు ఏవైతున్నాయో మొత్తం కూడా బ్యూటిఫికేషన్లో భాగంగా చిత్రాల్ని వేయడము, మొత్తం కూడా విభిన్నమైన థీమ్స్ తీసుకొని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ చిత్రాల్ని ప్రొజెక్ట్ చేస్తున్న సిట్యుయేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.